దేవునికి స్తోత్రం. మరి మేము 2021 నుంచి అయ్యగారితో మేము ఈ అపొస్తలుల బోధ వింటున్నాం. మరి మానకుండా వారు పిలిచినప్పుడు, వారు కబరు పెట్టినప్పుడు వచ్చి మేము సేవకుల సదస్సులో పాల్గొంటూ వాక్యాలు వింటూ మేము వెళ్తూ ఉంటున్నాం. మరి 2021 నుండి ఇంతవరకు మేము అన్ని కూడికల్లో అన్ని మీటింగ్స్లలో మేము అటెంప్ట్ అయి ఉంటున్నాం. మరి చాలా విషయాలు మేము తెలుసుకుని ఉంటున్నాం. ఇంత దూరము మేము తెలంగాణ నుంచి ఎందుకు వస్తున్నామంటే మంచి వాక్యమని వాక్యాంశగార నడవాలని, వాక్యంలో మర్మాలు తెలుసుకొని ఆ మర్మాల ప్రకారము మరి బోధించాలని మేము ఆ రీతిలో ఇక్కడికి వస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మేము చాలా అయ్యగారు మాకు దొరకటము మా యొక్క అదృష్టము, వారికి మా యొక్క శుభవందనాలు. మేము ఎంతో మరి ప్రార్థన చేసి మరి అబ్రాహం శేఖరయ్య గారిని మరి అక్కలను మేము కలిగి ఉంటున్నామంటే అది దేవుని కృప. మరి ఎంతో మేము ఆశతోని ఎంతో సంతోషంతోని వచ్చి ఉంటున్నాం. నా పేరు పాస్టర్ మార్క్, ఓరే పెంతెకోస్తు మినిస్ట్రీ, ఆర్మూర్, నిజామాబాద్ డిస్టిక్లో ఉంటాము. తెలంగాణ నుండి వచ్చి ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మీయ నడిపింపును కలిగి, దేవుని యొక్క ఉపదేశములు కలిగి మేము ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అయ్యగారిని ఎప్పుడైతే మేము కలిగి ఉంటున్నామో అప్పటి నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యతిరేకతలు సాతాను నుంచి వస్తున్నాయి. కానీ మరి దేవుడు వాటిని ఈజీగా సులభంగా తిప్పి కొడుతూ ఉంటున్నారు. అయ్యగారి యొక్క ప్రార్థన, అక్కల ప్రార్థన మాకు ఉంటుంది. మేము వారి అడుగుజాడలు నడుస్తూ మరి సంఘాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మనం వాక్యం చూసినైతే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. హల్లెలూయా. బహు కొంచెము కాలము ఉన్నది, ఆలస్యం చేయక వస్తున్నాడు. కానీ సాతానుడు ఏమా పాస్టుగా క్రైస్తవులను అణచివేయటము, క్రైస్తవులను మరి పడగొట్టము, సంఘాలను కొలగొట్టము అనేది సాతానుడు ఇంక అంతకంటే ఫాస్ట్గా చేస్తూ ఉంటున్నాడు. మనకు అపొస్తలుడైన పౌలు గారు ఏది చెప్పాడో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, అయితే ఈ లోకంలో మనం మహాశక్తిని బట్టి మరి శత్రు సాముని మనం ఎదిరించే శక్తివంతులుగా ఉండాలని దేవుని వాక్యాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. ఈ లోకంలో మనం మౌనంగా ఉన్నట్లయితే, మనము బలహీనంగా ఉన్నట్లయితే మనం ఓడిపోతూ ఉంటాం. ప్రభు యొక్క వాక్యాలు చెప్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, నేను అగ్ని వేయటానికి వచ్చినాను, దాన్ని రగిలించాలంటున్నాడు. అది ఎవరు రగిలిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు అగ్ని వేసి ఉంటున్నాడు, దాన్ని మనం రగిలించే వారుగా ఉండాలి. క్రైస్తవత్వాన్ని మస్టు పెట్టడానికి, క్రైస్తవత్వాన్ని తుడిచివేయటానికి మరి సాతానుడు ఎంతో పన్నగనం చేసి ఉంటున్నాడు. అలనాడు ఏలియాను మస్టు పెట్టాలంటే యెజబేలు లేచి ఉంటున్నది. ఏలియా పౌరుషం గలవాడై దేవుని పక్షాన్ని నిలబడి మరి యెజబేలును ఓడించి ఉంటున్నాడు. దేవుడు మరి ఏలియా పక్షంగా ఉండి మరి యెహూను లేపి ఉంటున్నాడు, సేవకులని లేపి ఉంటున్నాడు, అభిషక్తులను. ఈరోజు మనము అభిషక్తులుగా ఉండి దేవుని యొక్క శక్తితో నింపబడి సాతాను సమూహాన్ని, సాతాను శక్తులను మనము మరి ఎదిరించి దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాలని నేను మనవి చేస్తూ మరి తెలియచేస్తూ ఉంటున్నాను. ఇంకొక వాక్యం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు అంటాడు, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. ఈ లోకములో మరెందరో శరీర సంబంధంగా పోరాడుతున్నారు, కానీ ఓడిపోతూ ఉంటున్నారు. అది ఆత్మీయంగా యుద్ధం చేసినట్లయితే, ఆత్మీయంగా పోరాడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడికి వచ్చినాక ఈ విషయాలు మేము నేర్చుకున్నాయే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, కొత్తదేం కాదు. నేర్చుకున్నాయే మేము మాట్లాడుతుంటున్నాం. అందుగురించి చాలామంది క్రైస్తవాన్ని కాపాడాలని శరీరీతిగా ముందుకెళ్తున్నారు. కానీ వారు పరిశుద్ధాత్మ సహాయం లేకపోవటం వల్ల
ఓడిపోతూ ఉంటున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం 13వ వచనం చూస్తాం. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును, సంభవించబోయే సంగతులు తెలియచేయును. అనేక దైవజనులు కొన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క అనుమతి లేకుండా ముందు అడుగు వేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఓడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా బాధాకరంగా, నేను చాలా బాధపడుతూ ఉంటున్నాను. చాలా విచారకరంగా జరుగుతూ ఉంటుంది. చాలా దైవజనులకు వాక్యం తెలుస్తుంది, చాలా బాగా వాక్యాలు తెలియచేస్తూ ఉంటారు. కానీ వెనుక నుండి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అపొస్తలుల కార్యములో మనం చూసినట్లు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీదకి వస్తుందో అప్పుడు మీరు శక్తివంతులవుతారు. మరి యూదేయ కానీ సమరయలో కానీ బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారన్నాడు. మనం సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలి. దేవుని పని మనం జరిగించాలి. కాబట్టి ఆ రోషమును కలిగి మేము రోషంతో కలిగి ఉన్న వారితో కలిసి ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఎందుకంటే మన దైవజనులను, సేవకులను, సంఘాలను సాతానుడు ఏ రీతిగా హతం చేస్తున్నాడో మనందరికీ తెలిసే. మనం చాలా పౌరుషంగా, రోషంగా ఉండి దేవుని పక్షంగా మనం నిలబడాలని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రోజు వరకు కొందరు శిరసాల్లో ఉంటున్నారు, దైవజనులు చాలా కష్టంలో ఉంటున్నారు. మనం ప్రార్థించే బాధ్యత ఉంటుంది, ఇంకేదో ఆర్థికంగా సాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం క్రైస్తవాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటి మంచి దైవజనులతో మనం ఉండి, ఇలాంటి దైవజనుల యొక్క వాక్యం మనం విని, ఇంకా చాలామంది దైవజనులు ఉంటున్నారు, వాళ్ళ వాక్యం విని మనం క్రైస్తవాన్ని కాపాడుకుందాం. మనం ముందడుగు వేద్దాం. మనం బలహీనంగా ఉండొద్దండి. బలంగా ఉంటే మనం ఓడిపోతాం, ప్రభుకు అవమానం తెస్తాం. ప్రభు రోషంగల వాడుతున్నాడు. ఎక్కడ యేసు ప్రభు వారు ఓడిపోలేడు. అయితే మనము మరి జయ జీవితం కలిగి ఉండటానికి మరి అందరము ఆత్మీయ నడుము కట్టాలండి. ఆత్మీయ రోషం గల వారమై మనం ఉండి ఆత్మీయ యుద్ధోపకరణలు మనం ధరించుకొని ఆత్మీయ యుద్ధాన్ని మనం చేద్దామని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఈ రీతిగా మమ్మల్ని ధైర్యపరిచిన మరి అబ్రహాం శేఖరయ్య గారికి, దైవజనులకు మా యొక్క శుభాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, మరి అంతగా అయ్యగారికి అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ సాక్ష్యమును దీవించునుగాక.